కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమస్వరూపి, నీ ఆశ్రయదుర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసినని సెలవిచ్చిన దేవుడవు, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని సెలవిచ్చిన దేవుడవు, నీ కృపను బట్టి మీరు కాచి కాపాడి నాయన గడిచిన దినాలు అల్లా కూడా ప్రభు మీ దయలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఈ దినం చూడటానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు ఏమి ఇచ్చి మేము మీ రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రం చేత కొట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభు. ఇదిగో నా తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. అయితే నా తండ్రి, వినినటువంటి వాక్యాన్ని మేము వ్యర్థంగా విడిచిపెట్టగా మా హృదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకుని ప్రభు వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయండి ప్రభు. మీకు ఈ వందనాలు చెల్లిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ప్రభా శ్రీ గ్లోరీ షందర రికందర హొరియరా షికందర హొరియమర షందర హల్లెలూయా. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును మాకు దయచేయండి ప్రభు. మీకే స్తోత్రాలు. శ్రద్ధతో నా తండ్రి నీ వాక్యాన్ని విని ఆలకించి నాయన ఆ వాక్యాన్ని ప్రభు మా హృదయంలోకి చేర్చుకుని నాయన మీకే వందనాలు ప్రభు. నా తండ్రి మీకే స్తోత్రాలు. లేఖనానుసారమైన జీవితాలు మాకు దయచేయమని త్వరగా పెండి కుమారుడుగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుని కృపను బట్టి, ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి తన నూతన జీవాన్ని మనలో పెట్టి ఈ రీతిగా మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ సంవత్సరాలు మనకి ఇస్తూ ఉన్నాడు. మరి అంతే కదా, ఈ సంవత్సరం అయిపోతుంది, 24వ సంవత్సరం, 25వ సంవత్సరంలోకి రాబోతున్నాం. మరి అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుడు మనల్ని ఎంత గొప్పగా కాల్చి కాపాడుతున్నాడు. మనల్ని విడవటలేదు, మనల్ని ఎడబాయటలేదు, మనల్ని విడిచిపెట్టే దేవుడుగా లేడు, ఎడబాసే దేవుడుగా లేడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయినప్పటికీ కూడా మనం దేవుని కోసం బ్రతకవలసినటువంటి వరముగా ఉన్నాం. ఇక మీదట జీవించి మనం అందరము కూడా దేవుని కోసమే జీవించాలి. కానీ అయితే ఈ రీతిగా దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తూ వస్తున్నందుకు మరి దేవునికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరితో చెప్తున్నాడు దేవుడు? అక్కడ యెహోషువ గ్రంథంలో మోషేకి తోడై ఉండి నడిపించినటువంటి దేవుడు యెహోషువకు కూడా చెప్తూ వస్తున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. అలాగే మనతో కూడా చెప్తున్నాడు, నేను విడువను ఎడబాయను. మనల్ని విడవకుండా ఎడబాయకుండా కాచి కాపాడేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మనతో మనం చేపట్టుకుని నడిపిస్తున్నాడు కనుక మనం ఎంత ధైర్యంగా ఉండాలి కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవుని సన్నిధి మనతో వచ్చినప్పుడు, దేవుడు మనం చేపట్టుకుని నడిపిస్తున్నప్పుడు ఆ ధైర్యంతో మనం బ్రతకవలసినటువంటి వరంగా ఉండకూడదు. మోషే తర్వాత యెహోషువ చేతికి బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇశ్రాయేలీలు మోషేని ఎలా ఇసికించారో, ఎలా మాట వినకుండా లెక్క చేయకుండా చేశారో యెహోషువ చూచాడు కనుక అప్పుడు అనుకుంటాడు యెహోషువ, వీరు నాకు లోబడతారా, లేక నేను వీరి మీద నేను బాధ్యత తీసుకుని నడిపించగలనా? యెహోషువ ఆలోచన చేస్తాడు. అప్పుడు దేవుడు యెహోషువతో చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నేను నిన్ను విడవను ఎడబాయను. అయితే నీకు నేను తోడై ఉంటాను.
వాళ్ళు నాకు సహకరిస్తారా అనుకుంటున్నాడు. అయితే మరి వాళ్ళు సహకరిస్తారా అనుకుని ఆలోచన చేసేటప్పుడు దేవుడు, నేను నిన్ను విడువను ఎడబాయను, నేను నీకు తోడై ఉంటాను అని యెహోషువతో చెప్తూ వస్తున్నాడు. మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటానని సెలవిస్తున్నటువంటి ఆ దేవుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎడబాయను అని చెప్తున్నటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మనుష్యుడు కాదు కదా, నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక మనం ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని మనం ప్రయాణించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అక్కడ యెహోషువ కూడా మోషేకి తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను అని చెప్పినటువంటి ఆ వాగ్దానం యెహోషువతో కూడా దేవుడు చెప్పాడు కదా. అదే వాగ్దానం మన జీవితాల్లో కూడా దేవుడు మనకి చెయ్యాలని, మనతో నడవాలని, మనకు తోడై ఉంటానని, ఆయన మనం చేయి పట్టుకుని నడిపిస్తానని ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషుల మనమే నమ్మదగినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన మనిషి కాదు తప్పిపోవటానికి, ఆయన నమ్మదగినటువంటి వాడుగా ఉంటున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మనం ఆ వాగ్దానం మీద ఆధారపడి మనం గొప్పగా నాయన అవిడుమునని ఎడబాయనని సెలవిచ్చినటువంటి ఆ దేవుని యొక్క వాగ్దానం మీద మనం ఆధారపడి మనం గొప్పగా ముందుకి నడవలసినటువంటి వరంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మన బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నైనా ఉన్నాయి. అవి అవును ఆమెన్ ఆమెన్ అన్నట్లుగా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆయన విడువను ఎడబాయను అని చెప్తూ వస్తున్నాడు కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి ఆ రీతిగా ఆ వాగ్దానం మనం చూసినట్లయితే ఆయన మనల్ని బలపరిచే దేవుడిగా, మనల్ని స్థిరపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు కనుక ఆ వాగ్దానం మన పట్ల అది నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానాన్ని మనం అనుభవించాలి. అయితే ఇక్కడ చూస్తే నా ప్రియమైనటువంటి వల్ల మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేక మందిని ఆయన బలపరిచినటువంటి విధానం, అలాగే స్థిరపరిచినటువంటి విధానం మనం చూడొచ్చు. ఇక్కడ అనేక మందిని ఎలా బలపరిచాడు అంటే మనం చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో, నువ్వు బలము నుండి ధైర్యం తెచ్చుకొని ఈ పనికి పూనుకునము, భయపడకము వెరవకము, నా దేవుడైనటువంటి యెహోవా నీతో కూడా ఉండి, మరి నా దేవుడైనటువంటి యెహోవా నీతో కూడా ఉండి, మరి యెహోవా మందిరపు సేవను అంతటిని ముగించే వరకు ఆయన ఎంత మాత్రము నిన్ను విడువకయుండును. ఇక్కడ దావీదు చెప్తున్నాడు సొలొమోనుతో ఏమని, తన కుమారుడైనటువంటి సొలొమోనుతో అంటున్నాడు, నువ్వు బలము నొంది ధైర్యం తెచ్చుకో. ఎవరిని బట్టి బలము నొందాలి? దేవుని బట్టి బలము నొందాలి. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. అయితే ఈ పనికి పూనుకో. యెహోవా మందిరపు సేవలన్నీ కూడా పూర్తయ్యేంత వరకు కూడా దేవుడు నీతో ఉంటాడు అని చెప్పి అంటున్నాడు. నిన్ను విడువడు ఎడబాయుడు అని చెప్తూ వస్తున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. నన్ను బట్టి బలం తెచ్చుకో, నన్ను బట్టి ధైర్యాన్ని తెచ్చుకో. దేనిని మనం ఎన్నెన్నో బలం పొందుకోవాలని, ఈ లోకంలో బలమైనటువంటి ఆహారం తింటే మనకు బలం కలుగుతుందని చెప్పి మనం ఆలోచన చేస్తాం. రైటే నా ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క బలం, దేవుని బట్టి మనం బలం తెచ్చుకోకపోతే మనం ఎంత ఆహారం తిన్నప్పటికీ అది మనకి సరైనటువంటిదిగా ఉండదు. మనం ఏంటో నాకు మనుషులు ఉన్నారు, నా పరిస్థితులన్నీ బాగున్నాయి, నాకు ధనం ఉంది, నన్ను ప్రేమించేవారు ఉన్నారు ఈ లోకంలో, నాకు సహకరించేవారు ఉన్నారు ఈ లోకంలో అని ధైర్యంగా ఉంటాము. కానీ ఈ ధైర్యం అంతా కూడా వ్యర్థమైనటువంటిదే. ఎవరు సహకరించరు, ఎవరు ప్రేమించరు. ఆయన మాత్రమే ప్రేమించేటువంటి దేవుడిగా ఉంటాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనుషులు తీసి పారేస్తారు, తోసి పారేస్తారు. అయితే ఇక్కడ అంటుంది దేవుని యొక్క వాక్యం, నన్ను బట్టి బలం తెచ్చుకో. మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, ఎవరిని బట్టి బలం తెచ్చుకోవాలి? దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్తున్నాడు, నీ యెహోవా మందిరపు సేవలన్నింటినీ కూడా ముగించేంత వరకు నిన్ను
విడనాడక ఉంటాడు, నిన్ను ఎడబాయిక ఉంటాడు. ఆనాడు సొలొమోన్ని విడిచిపెట్టని దేవుడు, ఆనాడు సొలొమోన్ని ఎడబాయినటువంటి దేవుడు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుంటే, ఆయనను బట్టి మనం బలం తెచ్చుకుంటే, మనతో కూడా ఉండి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనల్ని బలపరిచే దేవుడిగా, మనల్ని విడిచిపెట్టే దేవుడిగా కాక మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు నీతో నాతో. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రబాషి గ్లోరీ షందర రికందర హొరియా రాశికందర హొరిమమర షందర హల్లెలూయా. రౌషల రాశికరమైటంద ప్రొఫెసీ జీసస్ కల్వరి. అవును నా ప్రియమైనటువంటి వల్లగా. అంతేకాకుండా ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, ఇదిగో నేను మీకు తోడయండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును, ఈ దేశమునకును అలా రప్పించేదను, నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్తూ ఉన్నాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? యాకోబుతో చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? ఇదిగో నేను నీకు తోడయండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. ఆయన వెళ్ళేటువంటి ప్రతి స్థలమందు కూడా ఆయన కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడంట యాకోబుని. ఆ తర్వాత యాకోబుకు తోడై ఉంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. నేను చెప్పినది, నీతో చెప్పినది నెరవేర్చు వరకు కూడా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అవును నా ప్రియమైనటువంటి వల్లరా. అలాగే మనకు కూడా దేవుడు తోడగిండి మనం వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో కూడా మనల్ని కాపాడుతూ మనకు చెప్పింది నెరవేర్చే వరకు కూడా ఆయన మనను విడిచిపెట్టే దేవుడు కాదు, మనను ఎడబాసేటువంటి దేవుడు కాదు నా ప్రియమైనటువంటి వల్లరా. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ వాగ్దానాన్ని మనం సంతరించుకోలేక అన్నిటికీ భయపడిపోతున్నాం. అన్నిటికీ కూడా కంగారు పడిపోయి అధైర్యపడిపోయి నా బలం చాలదు, నా శక్తి చాలదు. ఒకవేళ మనను దేవుడు పిలిచాడు అనుకోండి దేవుని పని కోసం, నేనేం చేస్తానులే అని చెప్పి అనుకుంటున్నావేమో. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పట్ల దేవుని యొక్క ఒక ప్రణాళిక, దేవుని యొక్క ఒక చిత్తం ప్రతి వ్యక్తి పట్ల నిర్ణయించబడింది. అది దాని నుంచి మనం ఎవరూ కూడా తప్పించుకోలేము నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఆ తర్వాత అంటున్నాడు కదా, ఆ రీతిగా యాకోబుకు తోడయండి నడిపిస్తాను అంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఇక్కడ మనం చూస్తే మరి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నీ ముందు నడిచేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడైండును, నిన్ను విడవడు ఎడబాయుడు, భయపడకము విస్మయం చెందకము. ఇశ్రాయేలీయుల ఎదుటనే అతనితో దేవుడు చెప్పాడు. ఎవరితో? యెహోషువతో చెప్పాడు. నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవా, నువ్వు భయపడవద్దు, నువ్వు జరగవద్దు, నువ్వు కంగారు పడవద్దు, నేను నిన్ను విడువను ఎడబాయను అని సెలవిస్తూ వస్తున్నాడు అని ఇశ్రాయేలీయుల ముందే దేవుడు యెహోషువతో చెప్పాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనతో మరి సదాకాలము ఉంటాడు దేవుడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఎడబాసేటువంటి వాడు కాదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన రక్త సంబంధికులు మనల్ని విడిచిపెట్టచ్చు, లేకపోతే మన బిడ్డలు మనల్ని విడిచిపెట్టచ్చు. అయితే మనం దుఃఖంలో ఉన్నామా? అయితే మరి నిందలతో ఉన్నామా? మన ముందే మనల్ని అంటే చాలా మాటలు మాట్లాడతారు, మనలను మన ముందే మాట్లాడతారు, మనం వెనకే మాట్లాడేటువంటి వారుగా ఉంటారు, మన పరిస్థితులను బట్టి కూడా మాట్లాడతారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇటువంటి మాటలన్నీ కూడా మనస్సునకు రానియొద్దు. మనకు దుఃఖాన్ని కలిగించే మాటలు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు, మన ముందే మాట్లాడేటువంటి వారు, మన పరిస్థితులను చూసి మాట్లాడేవారు, మనల్ని హేళన చేసేటువంటి వారు, మనల్ని అవమానపరిచేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి తోడైనాడు. దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా మోషేకి తోడై ఉన్న దేవుడిని నేను నీకును తోడై ఉన్నాను అంటున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నరుడు కాదు. తల్లిదండ్రులు మన చేయి విడిచిన, మన బిడ్డలు మన చేయి విడిచిన ఆయన ఎన్నడూ కూడా చేయి విడిచే దేవుడు కాదు. ఈనాడు చూస్తుంటే అనేక మంది అనేక రకాలుగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. అవునన్న ప్రియమైనటువంటి మహిళల బిడ్డలకి
అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని మరి కించపరిచేటువంటి వారుగా, అగౌరవపరిచేటువంటి వారుగా ఉంటూ వస్తున్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మాత్రం ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడిగా ఉండలేదు. మనము దేవుని యొక్క గ్రంథంలో చూస్తే ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి వాడు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అయితే అతను అంటాడు, ఏమంటాడు, మరి దేవుడితో వచ్చి నీళ్ళు కదిలించగానే అక్కడ ఫస్ట్ ఎవరైతే ఆ కోనేటిలోకి దిగుతారో వారు స్వస్థపరచబడతారు అని చెప్పుంటాడు. 38 సంవత్సరాల నుంచి అతను అక్కడ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. నాకెవరు సహాయం చేస్తారా, నన్ను ఎవరు తీసుకెళ్లి కోనేటి నీళ్ళలో దించుతారా అని 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. మనుషులు ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే బహుకాలంగా ఆ యొక్క కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి అతన్ని మరి దేవుడు చూసి మరి అతన్ని తీసుకుని మరి అతన్ని బాగు చేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు అతను మర్చిపోలేదు కదా. మనుషులు చాలా మంది వచ్చారు, వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ అతన్ని తీసుకుని వెళ్ళి ఆ కోనేటిలో ముంచేవారు, దించేటువంటి వారు ఎవరు కనపడలేదని బాధపడ్డాడు కదా. మనుషులు ఎవరు సహాయం చేయకపోయినా దేవుడు వచ్చి అతన్ని స్వస్థపరిచాడు. నీ పరిపెత్తుకుని వెళ్ళమంటాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మనల్ని కూడా మనుష్యులు మర్చిపోవచ్చు, మనుష్యులు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, మనుష్యులు మనకి సహాయం చేయకపోవచ్చు. ఏ హృదయ విదారక పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనుష్యులు మనల్ని గమనించకపోవచ్చు. కానీ ఆ యొక్క 38 సంవత్సరాల నుంచి తనకి ఆ పక్షవాయువు కలిగినటువంటి అతను ఆ కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా అతనికి సహాయం చేయలేదు. కానీ దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు దేవుడే. మనుష్యుల జ్ఞాపకాలను మనం ఉండకూడదు, కానీ దేవుని యొక్క జ్ఞాపకంలోనే మనం ఉండాలి. అవును నా ప్రేమైనటువంటి వాళ్ళరా, మనుషులు వాళ్ళు ప్రేమిస్తే రేపు ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎల్లవిడలా నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను అని సెలవిస్తున్నది దేవుని లేఖనం. మనమేమో గుడ్డిగా మనుషుల వైపు చూస్తాము, మనుషులు ఏదో చేస్తారనుకుంటాం, మనుషులు సహాయం చేస్తారనుకుంటాం, కానీ మనుషులు ఎప్పుడు కూడా సహాయం చేయరు. చేసినా విసుకుంటారు, సురుక్కుంటారు. ఆ రీతిగా అతన్ని బాగు చేసిన దేవుడు మనలను కూడా ఏ వ్యాధి పడకలో ఉన్నావో, ఏ మరణ పడకలో ఉన్నావో, స్వస్థత కావాలని కోరుకుంటున్నావేమో, దేవుడు మనుషులు వదిలిపెట్టినా నన్ను విడవనన్నావు కదా ప్రభువా, నన్ను ఎడబాయనన్నావు, యెహోషువతో వాగ్దానం చేసావు, నాతో కూడా నువ్వుండి నన్ను స్వస్థపరచు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ వైపు చూడొద్దు. మనుషులు సహాయం ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మనం మనుషుల వైపు చూడకూడదు. ఆయన మాత్రం సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఎల్లవేళలా కూడా మనతో ఉండి మనలను నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే కోనేటిలో ఉన్నటువంటి అతన్ని చూడండి, అతను మంచివాడు చెడ్డవాడు, కానీ వారి యొక్క మంచివారని కాదు, చెడ్డవారని కాదు. దేవుని కన్నులు మంచివారి మీద ఉంటాయి, చెడ్డవారి మీద ఉంటాయి. ఆ కన్నులు అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ మనల్ని చూస్తున్నాయి. అలా ఆ రీతిగానే నిన్ను నన్ను కూడా ఆ కన్నులు చూస్తూ ఉన్నాయి. ఆ కన్ను దృష్టి మన మీద ఉంది. సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరాంతం వరకు ఆ కన్నులు మనల్ని చూసేటువంటివిగా ఉంటాయి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకున్నటువంటి వేదన, మనకున్నటువంటి దుఃఖం, నింద, అవమానం ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. భవిష్యత్తు ఏంటి అని అనుకుంటాం. భవిష్యత్తులో నేను ఎలా ఉంటానో, నా పరిస్థితి ఏంటో అని ఆలోచన చేస్తాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే దేవుడికి మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయనకి తెలుసు కదా. మరి తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయనకు తెలిసైనప్పుడు, మనం ధైర్యం చెడి ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, ఆదరణ లేక దొరకనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఆ వాగ్దానం ద్వారా
మనం ధైర్యపరచబడాలి. ఆ వాగ్దానం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి. మన జీవితాన్ని కట్టుకోవటానికి ఇచ్చినటువంటిదే ఆ వాగ్దానం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, గ్లోరియస్ నేమ్ ఆఫ్ జీసస్. రికందర వరందర వరందర షందర శరమర షందర హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మనం దుఃఖపడితే ఓదార్చే దేవుడు, మన కన్నీరు కలిస్తే మన కన్నీటిని తుడిచేటువంటి దేవుడు. ఆయన మనం నిరాశపడుతున్నటువంటి సమయాల్లో మనలను బలపరిచేటువంటి దేవుడు. మనం ధైర్యించేది బ్రతుకుతూ ఉన్నటువంటి సమయంలో మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనకి బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును, కనుకనే మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు మనతో ఉంటాడు. మనల్ని విడిచిపెట్టడు కదా. ఎందుకంటే మన కొరకు తన రక్తాన్ని చిందించి తన యొక్క ప్రాణాన్ని సిలువలో త్యాగం చేసి ఆ విలువైనటువంటి సిలువ త్యాగం ద్వారా మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన కుమారులుగా మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు, ఆయన మనల్ని సంపాదించుకున్నటువంటి దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ చెయ్యి విడిచిపెట్టడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా ఎడబాయడు. తల్లి నిన్ను మర్చినా, నీ తండ్రి నిన్ను మరచినా నేను మరువను, నేను ఎడబాయను, నిన్ను విడిచిపెట్టను అంటున్నటువంటి దేవుడు. నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని సెలవిచ్చినటువంటి దేవుడు. ఎందుకు మనం వేదన పడాలి, దుఃఖపడాలి, నిరాశపడాలి? దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మన జీవితంలో కలవరాలు, మరి అలాగే నిట్టూర్పులు, మనం అలా ఉన్నప్పుడు మరి దావీదు ఏం చేశాడు? అంగలార్చాడు, దేవుని సన్నిధిలో దుఃఖపడ్డాడు. నిర్హేతుకంగా, అంటే కారణం లేకుండా నీ దేవుడు ఏమైనో అని ఆయన అడిగారు దావీదుని. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరిని దూషించలేదు, నిందించలేదు. అతను ఎవరిని కూడా దావీదు తోలనాడలేదు. కానీ అయితే మరి మనకి ఆ సౌలు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అబీమెలెకు సౌలుతో అంటున్నాడు, దావీదు లాంటి నమ్మకస్తులు ఉన్నారా? ఎందుకు నువ్వు దావీదు మీద కుట్ర చేసావని అబీమెలెకు మరి సౌలుతో అంటున్నాడు. మరి సౌలు దావీదు మీద కుట్ర చేసి దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు కదా. అయినప్పుడు కూడా దావీదు ఏం చేశాడు? మరి ఎవరిని నిందించలేదు. అతని మీదకి నిర్హేతుకంగా అనేకమైనటువంటి నిందలు వచ్చాయి. అలాగే మన జీవితంలో కూడా నిర్హేతుకంగానే మన మీద అనేకమైనటువంటి నిందలు వస్తాయి. ఆ నిందలన్నీ వచ్చినప్పుడు మనం కూడా దేవుని ఎదుట మనం మరి నిలబడినప్పుడు దేవుడే వాటన్నిటి నుంచి కూడా విడిపించేటువంటి వాడుగా ఉంటాడు. మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను విడువను ఎడబాయను అని సెలవిస్తున్నటువంటి దేవుడు మనను విడిచిపెట్టేటువంటి దేవుడుగా ఉండడు కనుక. అయితే చూడండి, యేసు ప్రభు కూడా మరి 2000 సంవత్సరాల క్రితం నిందించబడ్డారు, అవమానించబడ్డారు, మరి సిలువ వేయబడ్డారు, కొట్టబడ్డారు, దున్నబడ్డారు, దూషించబడ్డారు, సిలువ వేయబడ్డాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, నా బాధ ఒంటరిగా ఉన్నటువంటి నా ఒంటరితనంలో నా బాధ, నా పేదరికం అంతా కూడా దేవుడికి తెలుసు. నువ్వు విడవబడిన స్థితిలో ఉన్నావని కూడా దేవునికి తెలుసు. దేవుడు మన స్థితిని చూస్తున్నాడు, మన పరిస్థితిని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. ఎంత నరకయాతన అనుభవిస్తున్నామో ఒంటరితనంలో ఉండి నేను కూడా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడికి నీ పరిస్థితి, నా పరిస్థితి తెలుసు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే నీ బాధ, నా బాధ కూడా దేవుడు చూస్తున్నాడు. అందుకే చెబుతున్నాడు ఏమనంటే, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్తూ వస్తున్నాడు. ఎడబాయని ఆయన యొక్క కృప నిరంతరము మన మీద చూపిస్తూ వస్తున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. ఈ వాక్యాన్ని మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా, నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ ఒంటరితనంలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ నిందల అవమానాల్లో ఉన్నావో, ఎవరి చేత నీ ముందే మాట్లాడుతున్నారో, నిన్ను అవమానపరిచి మాట్లాడేటువంటి వారు ఉంటారు, నిన్ను నిందించి మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. వాళ్ళ రక్త సంబంధికులు అవ్వచ్చు, మన బిడ్డలు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, మన చుట్టూ సమాజం అవ్వచ్చు, నిన్ను నన్ను ఏళన చేసి గేలి చేసేటువంటి వారుగా ఉంటారు.
నీ పరిస్థితులను బట్టి, నా పరిస్థితులను బట్టి కూడా మనల్ని అవమానించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ కూడా దేన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను విడువను ఎడబాయను అని మరి వాగ్దానం చేసినటువంటి దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు కూడా సొలొమోనుతో చెప్తున్నాడు కదా, దేవుని బట్టి యెహోవా సేవ జరిగించేంత వరకు ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు అని చెప్పి, కనుక ఆయన నిన్ను విడిచిపెట్టడు అని ధైర్యం చెప్పాడు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చూసినట్లయితే అక్కడ తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో యేసు ప్రభు కూడా మరి ఆ శిష్యులు యేసు ప్రభు కూడా ఒకే దోణిలో ఉన్నారు. అయితే ఆ యేసు ప్రభు శిష్యులు కూడా ఒకే దోణిలో ఉన్నారు. కానీ మరి ఆ శిష్యులకి ఆ తుఫాన్ వచ్చినప్పుడు భయం వేసింది నా ప్రియమైన వాళ్ళరా. అయితే వారు అంటారు కదా, మేము మరి నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి దేవుని అడుగుతారు. అయితే నశించిపోతున్నటువంటి మాట దేవునికి తెలీదా? ఎందుకు తెలీదు? దేవుడు ఎందుకు చూడట్లేదు? నిన్ను ఎన్నడను విడవను వాగ్దానం మన హృదయంలో భద్రం చేసుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మార్కు సువార్త 4:37-38 వచనాల్లో ఆ రీతిగా ఉంది. అప్పుడు నశించిపోతున్నామని నీకు చింత లేదా అని అడుగుతున్నప్పుడు మరి ఆయన వారితోనే ఉన్నాడు కదా. మరి వారితోనే ఉన్నప్పుడు శిష్యులతోనే ఆ ధోనిలో ఉన్నాడు కదా. మరి దేవునికి తెలియదా తుఫాన్ వస్తుంది, ఆ ధోని మునిగిపోతుంది, ఈ శిష్యులందరూ మునిగిపోతారని దేవునికి తెలుసు కదా. మరి ఎందుకు వారు అలాగా నశించిపోతున్నామని నీకు తెలియదా అని అడుగుతున్నారు. అంటే నా ప్రియమైనటువంటి వలన ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనల్ని ఎడపాయడు అనేటువంటి వాగ్దానం వారికి అర్థం కాలేదేమో. ఆ శిష్యులు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన ఇంకో మాట ఏం చెప్తాడు అంటే, నీకు ముందుగా నేను నడుస్తాను, నీకు ముందుగా నేను నడుస్తాను, నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడైండును, నిన్ను విడువుడు ఎడబాయుడు, భయపడకము విస్మయం పొందకము అని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడినట్లుగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన ముందుగా నడిచేటువంటి వాడు ఆయనే, దేవుడే. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ దేవుడైనటువంటి మన దేవుడైనటువంటి యెహోవా మరి గాలి సముద్రాన్ని మరి తుఫాన్ని చూసి వారు భయపడ్డారు, కానీ దానిని చూసి భయపడుతున్నారు. కానీ భయపడవద్దు, నమ్ము, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా, మన దేవుడైనటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు కలతపడవద్దు, నువ్వు భయపడవద్దు, మరి నీవు అంటే ఆయన యొక్క సొత్తు కదా, ఆయన యొక్క స్వకీయ సంపాద్యం కదా అని చెప్తూ ఉన్నాడు. యోసేపుని చూస్తే యోసేపు గుండెల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత ఎక్కడికి అదేంటి మరి చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత అందరూ విడిచిపెట్టేశారు. యోసేపును బట్టి పొతీఫరు ఇల్లు దీవించబడింది. ఆ తర్వాత ఫరో యొక్క కలభావం చెప్పడానికి యోసేపు పిలిపించబడ్డాడు. అంతకుముందు జైల్లో. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ పానదాయకుడును భక్ష్యకారుడును వారి కళను గురించి చెప్పినప్పుడు వారి కళ గురించి అర్థం చెప్పాడు. చెప్పిన తర్వాత అలాగే జరిగింది. అయితే యోసేపు వారితో చెప్తాడు, మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి చెప్పమని చెప్తున్నప్పుడు అతను మర్చిపోతాడు. కానీ మరి ఫరోకు వచ్చినటువంటి ఆ కళను బట్టి యోసేపు పిలిపించబడతాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులు మర్చిపోయిన యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా, అయితే మరి చూసినట్లయితే మరి మనల్ని కూడా మనం మనుషులతో చెప్తూ ఉంటాం, కానీ మనుషులు మర్చిపోవచ్చు, కానీ నా ప్రియమైన వాళ్ళగా దేవుడు మాత్రం మర్చిపోయేటువంటి దేవుడుగా ఉండడు. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.